ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో పింఛన్ల పండుగకు సర్వం సిద్ధం. రేపు ఉదయం పెనుమాకలో పంపిణీని ప్రారంభించనున్న చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు. రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏపీ విద్యాశాఖ. జూలై 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఫిబ్రవరిలో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దు. పోలవరం పరిశీలనలో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు. ప్రాజెక్టు వద్ద పరిస్థితి, నష్టంపై 2 రోజుల పాటు క్షేత్రస్థాయి మథనం. కేసీఆర్ లాగే రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న భాజపా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎంకే నమ్మకం లేదని కిషన్ రెడ్డి ఆరోపణలు. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం. సీఎం రేవంత్ విజ్ఞప్తిపై సానుకూల స్పందన. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. రేపటి నుంచి అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు. ఇకపై 0 ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణ, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ. మన్ కీ బాత్ లో అరకు కాఫీకి ప్రధాని మోదీ ప్రశంసలు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని కితాబు. మేడ్ ఇన్ ఆంధ్రాకు గుర్తింపు అంటూ సీఎం హర్షం. భారత క్రికెటర్లతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని. టీ20 ప్రపంచ కప్ విజయానికి అభినందనలు. టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛన్లను రేపు ప్రభుత్వం అందించనుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3,000తో కలిపి మొత్తంగా 7,000 రూపాయలను ఇంటి వద్దే అందించనున్నారు. దివ్యాంగులకు పెంచిన 6,000తో కలిపి 15,000 అందిస్తారు. రేపు ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాకలో స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ అందిస్తారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రేపు ఉదయం 6 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. బకాయి కలిపి మొత్తం 7,000 రూపాయలను సీఎం స్వయంగా 2 లబ్ధిదారులకు అందించనున్నారు. పెనుమాకకు చెందిన ఇస్లావత సాయికి వితంతువు పెన్షన్, బాణావత రాములకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద లబ్ధిదారులు ప్రజలతో మాట్లాడనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం చేతుల మీదుగా పింఛన్ అందుకోనుండడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ గారు 4 ఏళ్ళు పింఛన్ ఇస్తున్నారు. మాకు బాగుంది. మా పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుందని మాకు ఆయన వస్తే బాగా ఉంది. మాకు సారు మా ఇంటికాడ చేయాలని మేము అనుకోలేదు. సార్ వాళ్ళు పెట్టించారు, ఆయన చేతితో తీసుకోవాలని. 7 ఏళ్ళు కూడా నాకు నడుము నొప్పులని అయ్యని ఇవని బాగా నొప్పులుగా ఉండే స్వామి. పిల్లలకని దానికని దీనికనే సరిపోతుంది. సంతోషంగా ఉంది స్వామి. ఆయన వచ్చి మాకు ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చి ఆయన చేతి మీదుగా ఇంకా పింఛను తీసుకుంటున్నాం. మాకు మహా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. పింఛన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందించనున్నారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేస్తారు. మాట తప్పడం, మడమ తిప్పడం. జగన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం, అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1,000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1,000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో పిలిపించే కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. సామాజిక పెన్షన్లను ఒకేసారి భారీగా పెంచడం సహా అధికారులను ఇంటికి పంపి మరీ పంపిణీ చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 2 నుంచి దరఖాస్తులు స్వీకరించేలా విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జీవో విడుదల చేసింది. ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి అప్పటి వైకాపా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే 16,347 పోస్టుల భర్తీకి డిఎస్సి 2024ను తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయగా పాత డిఎస్సిను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల కోసమే అప్పట్లో వైకాపా ప్రభుత్వం డిఎస్సి ప్రకటించిందని విమర్శలు వెల్లువెత్తాయి. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగంలోకి దిగారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 9 నిపుణులు నిన్న ఢిల్లీలో కేంద్ర, ఏపీ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. రాత్రి రాజమహేంద్రవరం వచ్చిన నిపుణులు ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు సైట్ను నిపుణులు పరిశీలించారు. తొలి 2 రోజులు డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్లను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి ఇప్పటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. 2 రోజుల తర్వాత కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇతర నిపుణులతో మేధోమథనం చేయనున్నారు. గత 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎంత నష్టం జరిగిందో చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉండటం వల్ల కేంద్రం జలసంఘం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించింది. గత వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని రంగాలు అధోగతి పాలయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. క్రీడా రంగం సైతం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. సచివాలయంలో పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలిశారు. క్రికెట్లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం బాధ్యతలు అప్పగించాలని మంత్రిని కోరారు. ఇదే పద్ధతి అన్ని సంఘాల్లోనూ అమలు చేస్తే క్రీడా రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని సూచించారు. వారి సమస్యలపై చర్చించిన పవన్ క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి కేంద్రాలుగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, క్రీడలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని క్రీడాకారులకు పవన్ భరోసా ఇచ్చారు. స్మార్ట్ సిటీ మిషన్ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ పనుల గడువు పొడిగించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ గత ఒప్పందం ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఇవాళ్టితో ముగియగా వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్లో ఇప్పటి వరకు 45 పనులు పూర్తి కాగా 518 కోట్లతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో 25 పనులు పూర్తి కాగా 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు. ఫలితంగా స్మార్ట్ సిటీ మిషన్ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు మాత్రం ఉండదని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేస్తామన్న కేంద్రం వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, అందరికీ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశాల విద్యార్థులకు స్కూటీ అని అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క మాటపైనా నిలబడటం లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయించేటువంటి అవకాశం కల్పించినటువంటి అనైతికత కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. అది నిరుద్యోగుల విషయం కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రజలు ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ను ఆయన పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గాంధీ ఆసుపత్రికి వచ్చి మోతీలాల్తో మాట్లాడి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు నిరుద్యోగులకు భారాస మద్దతుగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. మోతీలాల్ను దీక్ష విరమించాలని కోరినట్లు వివరించారు. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను
రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకుపోయారు. అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? విద్యుత్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందని భరాస సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇలా చేస్తే భవిష్యత్తులో విద్యుత్ సంస్థకు వచ్చే సబ్సిడీలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఈ నిర్ణయం జరిగిందన్న జగదీష్ రెడ్డి, ప్రాణం పోయిన విద్యుత్ రంగాన్ని ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనీయబోమని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారన్నారు. కరెంటు బిల్లుల వసూలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని భారాస తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పాత బస్తీలో 45% బిల్లులు వసూలవుతున్నాయనేది అవాస్తవమని, ఇది వారిని అవమానించడమేనని జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. ఇది ఒక ఓల్డ్ సిటీని ఇస్తారని చెప్పి వారు చెప్పినప్పటికీ అది కేవలం ఓల్డ్ సిటీతో ఆగదు, దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం అనే మాట కూడా చెప్పిండు. అంటే ఇది రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లుల వసూలు అప్పచెప్పడమే. ఇవాళ మనం చూస్తున్నాం, ఏదైనా వసూలు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ రకంగా వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ వస్తువులు గుంజుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ఈ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్ కి మొదటి మెట్టు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాజ్యాంగంపై, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకున్న అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన మోదీ, కొన్ని నెలలు నిలిచిపోయినా ఆ స్ఫూర్తి మాత్రం దేశమంతా ఉందని హర్షం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజన్న మోదీ, గిరిజనులు హుల్దివాస్ గా జరుపుకుంటారన్నారు. ఈ రోజు విదేశీ పాలకుల దురాగతాలకు వ్యతిరేకంగా వీర్ సిద్ధు, కన్హు, వేలాది మంది సంతాలీ సహచరులను ఏకం చేసి బ్రిటిష్ వారితో పోరాడారని గుర్తు చేశారు. సిపాయిల తిరుగుబాటుకు 2 ఏళ్ల ముందే గిరిజనులు జార్ఖండ్లోని సంతాల్ పరగానాలో విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సంతాలీ భాషలో రూపొందించిన ఓ గీతాన్ని వినిపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తల్లితో కలిసి లేదా తల్లి పేరు మీద మొక్కలు నాటి ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. యోగా దినోత్సవం గురించి ప్రస్తావించిన ప్రధాని, సౌదీ అరేబియా మహిళ యోగా శిక్షణ ఇస్తున్న విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొననున్న భారత క్రీడాకారులను అభినందించారు. దేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్లోని అరకులో పండే కాఫీ ఒకటని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో చెప్పారు. గతంలో విశాఖపట్నం వచ్చినప్పుడు సీఎం చంద్రబాబుతో కలిసి ఆ కాఫీ తాగినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో కలిసి అరకులో కాఫీ తాగుతున్న ఫోటోను సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ పోస్ట్ చేశారు. అరకు కాఫీకి ఢిల్లీలో జరిగిన G20 సదస్సులోనూ ప్రశంసలు దక్కాయన్న ప్రధాని, ఈ కాఫీ సాగు గిరిజన సాధికారతకు ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పెట్టిన పోస్టుపై స్పందించిన చంద్రబాబు, అరకు కాఫీ మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తిగా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మోదీతో మరోసారి కాఫీ తాగేందుకు ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని సీఎం వివరించారు. ఏపీ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి అరకు కాఫీ ప్రతిబింబమని చంద్రబాబు పోస్ట్ చేశారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు, వ్యవసాయ అధికారులతో కలిసి వ్యవసాయ సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు. విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి రైతులకు అధిక ధరకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని పెమ్మసాని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. అదే విధంగా నకిలీ ఎరువులు అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. ఈ నకిలీ విత్తనాలు, ఎరువులు అన్నిటి కూడా టోల్ ఫ్రీ నంబర్లు పెట్టడం, వచ్చిన కంప్లైంట్లు అన్నిటిని కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవటం, ప్రయారిటీ బేసిస్ మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయటం అనేది కూడా ఒక మెకానిజం బిల్డ్ చేయమని చెప్పాం. O&M వర్క్స్ అన్నిటికి కూడా టెండర్లు పిలుస్తున్నారు. వాటర్ కనపడే విధంగా మాకు గుర్రపు డెక్క గానీ ఇంకోటి గానీ ఏమీ లేకుండా అవి కూడా వర్కులు స్టార్ట్ అవబోతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. వర్సిటీని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిన వీసీ రాజశేఖర్ ఉపకులపతి పదవికి రాజీనామాతో అధ్యాపకులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. వీసీ పదవి పొందడానికి, దాన్ని కాపాడుకోవడానికి ఆయన వైకాపా భజన వేశారు. విశ్వవిద్యాలయంలో వైఎస్ విగ్రహం పెట్టడం, 3 రాజధానులకు అనుకూలంగా సదస్సులు నిర్వహణ, వైకాపా ప్లీనరీకి పార్కింగ్ స్థలాన్ని ANUలో కేటాయించడం, ప్లీనరీ సందర్భంగా పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందారు. ఈ పరిస్థితులపై విద్యార్థులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గతంలో వర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసినప్పుడు కూడా రాజశేఖర్ అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు చక్రపాణి కమిటీ నివేదిక నిర్ధారించింది. రాజశేఖర్ను తొలగించాలని కొన్ని రోజులుగా ఆందోళనలు కూడా జరిగాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన కార్తికేయ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న పలువురు ఏపీ కేడర్ అధికారులను రిలీవ్ చేయాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఐఏఎస్ పీయూష్, ఐపీఎస్ మహేష్ చంద్ర లఢా రిలీవ్ అయ్యారు. తాజాగా కేంద్ర ఆర్థిక సేవల విభాగం డైరెక్టర్గా పనిచేసిన కార్తికేయ మిశ్రా రిలీవ్ అయి ఏపీకి రిపోర్ట్ చేశారు. టీటీడీ పాలనలో పారదర్శకతే లక్ష్యంగా ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గత పాలక మండలి తీర్మానాలను టీటీడీ వెబ్సైట్లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరగా ఆ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. గత బోర్డు తీర్మానాలను ఇప్పటి వరకు గోప్యంగా ఉంచడంపై ఇటీవల ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించగా అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంది. లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో జరిగిన ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెంట్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. జవాన్ నాగరాజు మృతితో చేవెంట్ర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ సేవకై ప్రాణాలు అర్పించిన జవాన్ నాగరాజును గ్రామస్తులు నివాళులు అర్పించారు. సోమవారం చేవెంట్ర గ్రామానికి జవాన్ నాగరాజు మృతదేహం తీసుకురానున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాతుర్యం వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం వెంకయ్య 75వ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై 3 పుస్తకాలను ప్రధాని వర్చువల్ గా విడుదల చేశారు. రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్యనాయుడు సభను సజావుగా నడిపారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు ఆమోదంలో వెంకయ్య కీలక పాత్ర పోషించారని చెప్పారు. రాజ్యసభ నిర్వహణలో ఆయన అనుభవం ఉపయోగపడిందన్నారు. వెంకయ్యనాయుడు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలన్న వెంకయ్య చట్టసభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలన్న వెంకయ్య తర్వాతే ఆంగ్ల భాషలో ఉండాలన్నారు. మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్య వివరించారు. Promoting mother tongue. I am happy that the Prime Minister of India guided his colleagues to bring textbooks, including professional textbooks, scientific textbooks in mother tongue. The UGC, the AICT has already started that work. All the government orders should be first in Bharatiya Bhasha. First mother tongue, then brother tongue, later any other tongue. मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है. जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे, एक सामान्य से गांव से निकलकर किसान परिवार का एक संतान बड़े बड़े दायित्वों को संभालने की ये इतनी लंबी यात्रा वेंकैया जी का जीवन, विचार, विजन और व्यक्तित्व की एक परफेक्ट झलक देता है. సీనియర్ రాజకీయ నేత మాజీ ఎంపీ డి శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపాస్ రోడ్లోని ఫామ్ హౌస్ లో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పెద్ద కుమారుడు సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు నిజామాబాద్ ప్రగతి నగర్లోని డిఎస్ నివాసం నుంచి నిర్వహించిన అంతిమయాత్రలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కడసారి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి డిఎస్ నివాసంలో పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డిఎస్ కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతో మంది బలహీన వర్గాల నాయకులను గుర్తించి అవకాశాలిచ్చారని కొనియాడారు. డిఎస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన జ్ఞాపకార్థం చేయాల్సిన కార్యాచరణ చేపడతామని సీఎం తెలిపారు. డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి బలహీన వర్గాల శాసనసభ్యులు, నాయకులు ఈరోజు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు డి శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా ఒక విశ్వాసపాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్ కు తీరని నష్టం. వారి జ్ఞాపకార్థం వారి గౌరవం పెరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ముగిశాయి. ఉట్నూరు సమీపంలోని నాగపూర్ శివారులో భాజపా, కాంగ్రెస్ నేతలు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. రమేష్ రాథోడ్ భౌతిక కాయానికి భాజపా నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొని కడసారి నివాళులు అర్పించారు. శుక్రవారం రాత్రి రమేష్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన ఆయన ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.
అక్షరమే ఆయుధంగా జర్నలిజాన్ని ప్రజాహితం చేసిన మహనీయుడు రామోజీరావు అని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్, తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, డాక్టర్ సోమరాజు, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఈనాడు మాజీ ఉద్యోగులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఉద్యోగులను తన వారసులుగా, కుటుంబ సభ్యులుగా భావించేవారని ఈనాడు మాజీ ఉద్యోగులు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజాపక్షాన అక్షర పోరాటం చేసి లక్ష్యాన్ని సాధించిన కార్యసాధకులు రామోజీరావు అని కొనియాడారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా మనం ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కోరుకున్నాం. ఇంతవరకు రాలేదు. ఇద్దరు కూడా ప్రజాహితంగా ఎన్నో పనులు చేసిన వ్యక్తులు. వీళ్ళిద్దరికీ కూడా భారతరత్నాలు వచ్చేటట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే తెలుగు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి కూటమిలో అందరం కలిసే ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్ లో వీరిద్దరికీ కూడా భారతరత్నం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ ప్రభుత్వం మారటానికి ఇద్దరు కారణం. ఒకటి భస్మాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి, రెండు శ్రీకృష్ణుడు లాంటి రామోజీరావు గారు. ఈ అరాచక పాలన చాలా మంది మేమంతా జగనాసురుడు అనుకుంటూ ఉండేవాళ్ళం. మరి దాన్ని అంతమొందించడానికి పుట్టిన అవతారం రామోజీరావు గారు అనేది నా విశ్వాసం. ఎన్టీ రామారావు గారు 1985లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక పేయింగ్ హాస్పిటల్ గా స్టార్ట్ చేశారు. అంటే రిచ్ పీపుల్ కి చార్జ్ చేస్తూ పూర్ పీపుల్ కి ఫ్రీ అని. రామోజీరావు గారు ఆ ఇన్స్టిట్యూషన్ ఎంత సపోర్ట్ చేశారంటే డైలీ మా మీద అన్ని పేపర్లోనే ఎగ్నెస్ట్ గా వచ్చాయి. రామోజీరావు గారు చేసిన సపోర్ట్ మూలన ఇన్స్టిట్యూషన్ సర్వైవ్ అయ్యింది. అప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మాకు కొంచెం ట్రబుల్స్ క్రియేట్ చేసింది. అప్పుడు నేను నిజామ్స్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆయన నన్ను పిలిచి, మీరు బయటకు వెళ్ళొద్దు, నేను సపోర్ట్ చేస్తాను మీకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నారు. ఆయన పత్రికా రంగంలోకి వచ్చేటప్పటికి జర్నలిజం అనేది ఆకాశ మార్గంలో విహరిస్తా ఉంది. అటువంటి జర్నలిజాన్ని జుట్టు పట్టుకొని కిందకు తీసుకొచ్చి సామాన్యుడి గుడిసె దగ్గర కూర్చోబెట్టాడు. సామాన్యుడు కష్టం వార్త, నష్టం వార్త, దుఃఖం వార్త, వేదన వార్త. మరి అన్నార్థులు ఉన్నారు, మరి ఎంతవరకు అయితే దుఃఖితులు ఉన్నారో వాళ్ళ సరసన నువ్వు నుంచోవాలి, వాళ్ళ సమస్యను నువ్వు పరిష్కరించాలి అనే ఒకే ఒక దీంతో జర్నలిజాన్ని ఆయన ప్రజాహితం చేశాడు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీసు ఫిర్యాదులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ, హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయటం వంటి అంశాలను నూతన చట్టాల్లో పొందుపరిచారు. కొత్త నేర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో ట్రయల్ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని వారి గార్డియన్ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాలి. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలను కొత్త చట్టంలో నిర్వచించారు. రాజద్రోహాన్ని దేశద్రోహంతో భర్తీ చేశారు. శోధనలు, జప్తునకు సంబంధించి వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యయనాన్ని చేర్చారు. మైనర్పై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడనుంది. టీ20 ప్రపంచ కప్ నెగ్గి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన టీమిండియా సభ్యులకు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఓటమి దశ నుంచి అద్భుత నాయకత్వంతో జట్టును విజయ తీరాలకు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మను ప్రధాని మోదీ ప్రశంసించారు. తన అద్భుత ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టిన జస్ప్రీత్ బుమ్రా, ఫైనల్లో సత్తా చాటిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, కీలక క్యాచ్ను అబ్బురపరిచే రీతిలో పట్టిన సూర్యకుమార్ యాదవ్ను ప్రధాని అభినందించారు. భారత జట్టు చిరస్మరణీయ విజయానికి కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 17 ఏళ్ల విరామం తర్వాత భారత్కు టీ20 ప్రపంచ కప్ అందించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. కప్ గెలిచిన జట్టుకు 125 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. టోర్నీ ఆశాంతం జట్టు అసాధారణ ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. అత్యుత్తమ విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి జైషా అభినందనలు తెలిపారు. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బాటలోనే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు జడేజా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. భారత్ తాజాగా సాధించిన టీ20 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజా ఆ విజయం అనంతరం ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. జడేజా ఇప్పటి వరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడి 515 పరుగులు చేయడం సహా 54 వికెట్లు పడగొట్టాడు.